శ్యామకి స్వాగతం. శ్యామ ఛానల్లో ఇంతకుముందు ఆ, కాళీ సౌందర్యం అనే పేరుతో కొన్ని 3 వీడియోలు రావడం జరిగింది. ఆ వీడియోస్లో శివ సూత్రాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. మొదటి వీడియోలో శివ సూత్రాల గురించి ఇంట్రడక్షను, తర్వాత 2 వీడియోల్లో శివ సూత్రాల్లో ఉన్నటువంటి శాంభవోపాయ విభాగంలో చైతన్యమాత్మ అనేటువంటి శివ సూత్రం గురించి కంప్లీట్గా చర్చించుకున్నాం. కంప్లీట్గా కాదు, ఎందుకంటే వాటి గురించి ఎంత చర్చించుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది, జీవితాలు సరిపోవు. కానీ మనకి సాధ్యమైనంత తేలికగా, సాధ్యమైనంత సరళమైన ఆ, పద్ధతిలో చైతన్యమాత్మ అనేటువంటి శివసూత్రం గురించి చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఆ తర్వాతి శివసూత్రమైనటువంటి జ్ఞానబంధ కళా శరీరం, జ్ఞానబంధ కళా శరీరం అనేటువంటి శివసూత్రాల గురించి చర్చించుకుందాం. జ్ఞానం గురించి భగవద్గీతలో ఏం చెప్పుందో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 16వ శ్లోకంలో ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయును. భగవద్గీతలో జ్ఞానం గురించి ఏం చెప్తున్నారంటే, సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయను. అప్పటిదాకా అజ్ఞానం లాంటి మేఘాలు సూర్యుడిని నీకు కనిపించకుండా ఎలాగైతే కవర్ చేసావో, ఈ జ్ఞానం ద్వారా ఆ మేఘాలు తొలగిపోయి మీకు ఆ సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం మీకు తెలుస్తుంది. అయితే మన సనాతన ధర్మంలో ఈ తెలుసుకోవడమే అంతిమ లక్ష్యమా? అంటే ఆయన గురించి తెలుసుకోవడమే అంతిమ లక్ష్యమా అంటే, సనాతన ధర్మంలో జ్ఞానము అంతిమ లక్ష్యం కాదు. మరి ఏంటి అంటే ముక్తే పరమ లక్ష్యంగా, పరమావధిగా, అంతిమ లక్ష్యంగా మన సనాతన ధర్మంలో ఏ గ్రంథమైనా, ఏ పురాణమైనా, ఎటువంటి బ్రహ్మసూత్రాలు, శివసూత్రాలు, భగవద్గీత ఎటువంటిదైనా కూడా ముక్తే ప్రధాన లక్ష్యంగా చెప్పడం జరిగింది. మన సనాతన ధర్మంలో ముక్తి ఒక అల్టిమేట్ గోల్, దాన్ని మించిన అంతిమ లక్ష్యం లేదు. అయితే ఇటువంటి ఈ పరమాత్మ తత్వం గురించి చెప్పేటువంటి ఆయన ఎవరో తెలియకుండా ముక్తిని పొందడం సాధ్యమవుతుందా అంటే, జ్ఞానం బంధ అంటే జ్ఞానం కూడా ఈ ముక్తికి అడ్డమే అని శివసూత్రం చెప్తుంది. మీరు భగవద్గీతలో చూస్తే పరమాత్మ ఎవరు, ఆయన తత్వం ఏంటి అని మీ ఎదురుగా ఉన్నటువంటి ఆ మసకలన్నింటినీ తొలగించేసి ఆయన తత్వాన్ని క్లియర్గా చెప్తుంది. అదే జ్ఞానము అని భగవద్గీతలో చెప్తే, శివసూత్రంలో పరమాత్ముడే జ్ఞానం కూడా ఇప్పుడు ముక్తికి అడ్డమే. అంటే ఇప్పుడు దాకా నువ్వు తెలుసుకున్న ఆ పరమాత్మ తత్వము, దేవుని గురించి, ఆ దైవం గురించి నీకు వచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా ముక్తికి అడ్డం. ముక్తి అంటే అసలు అన్నిటి గురించి విడిపోవడం, అన్నిటి నుంచి డిటాచ్మెంట్ జరగడం అన్నమాట. మీకు పేరు ప్రతిష్టలు అనే కాంక్ష నుంచి, కోరికల నుంచి, మళ్ళీ ఉత్తమమైన జన్మ కలగాలి అనేటువంటి కోరికల నుంచి, సంతోషం కావాలనే కోరిక నుంచి, దుఃఖం వద్దు అనేటువంటి భావన నుంచి, అన్ని భావనల నుంచి, అన్ని కోరికల నుంచి, అన్ని బంధాల నుంచి కూడా విముక్తి కలగడమే ఈ సనాతన ధర్మంలో అంతిమ లక్ష్యం. కేవలం ఈ ముక్తి ద్వారానే ఈ కర్మ చక్రం, ఈ కర్మ చేసి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడం అనేటువంటి
ఈ ఈ సైకిల్ ఏదైతే ఉందో అది అక్కడితో ముగిసిపోతుంది ముక్తి ద్వారా. లేదంటే ఈ చక్రంలో పడి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ మళ్ళీ కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అనుభవిస్తూ ఇలాగా ఎటర్నల్ సైకిల్లో మనం ఇరుక్కుపోతాం. ఈ సైకిల్లో ఇరుక్కుపోకుండా ఉండడానికే ముక్తి అనేది చాలా అవసరం. ఆ సైకిల్లో ఇరుక్కుపోకుండా ఉండడమే ముక్తి. అయితే ఈ ముక్తికి నువ్వు తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం కూడా బంధం అవుతుంది. అంటే అది కూడా ఒక బంధమే. జ్ఞానం కూడా ఒక బంధమే. అంటే ఈ ఈ ఈ శివసూత్రం ద్వారా చూస్తే సైన్స్ చదివి సైన్స్ థియరీస్ చెప్తూ నాస్తికవాదిగా ఉంటూ దేవుణ్ణి రాళ్ళు రప్పలు అని తిట్టేవాడు ఒకటే. అదే పనిగా పురాణాలు, అదే పనిగా సూక్తులు వెనక్కి ముందుకి ముందుకి వల్ల వేస్తూ తిరిగేవాడు. ఇద్దరిలో తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళు ఒకప్పుడు నేర్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రిపీట్ చేస్తున్నారు అంతే. వాళ్ళు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అంటే ఒకడు పురాణాలు అవి స్టడీ చేశాడు, ఒకడు సైన్స్ స్టడీ చేశాడు. వాడు సైన్స్ సబ్జెక్ట్లో వాడు తెలుసుకున్న విషయాన్నే ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఇతను కూడా పురాణాల ద్వారా ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఒక ఆల్రెడీ చెప్పిన దాన్ని రిపీట్ చేస్తున్నాడు. అంటే చెప్పిన విషయాన్ని రిపీట్ చేస్తున్నాం తప్ప అది అంటే ఆ జ్ఞానము తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషనే కానీ అది కాదు అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం ముక్తి. ముక్తి అంటే ఈ ఇన్ఫర్మేషన్లో ఈ ఈ బంధాన్ని కూడా తొలగిపోవడం. ఎలాగంటే మీకు ఎలా చెప్పాలంటే మనం బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం వైపు చూడగానే అంతా వాటరే కదా, అంతా H2O కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అంటే మీరు చదువు ఎక్కువ చదవడం వల్ల, సైన్స్ బాగా తెలిసిపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం యొక్క అందాన్ని చూడడం మర్చిపోతారు. ఆ సముద్రం చేసే అలజడిని చూడడం మర్చిపోతారు. ఆ సముద్రం పైన ఆకాశం చేసేటువంటి గొప్ప గొప్ప ఆ రంగులను, ఆకాశంలో కలిగేటువంటి ఆ రంగులు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను కానీ మీరు దాన్ని గమనించడానికి, అంటే మీ సొంత రియాక్షన్, సొంత రెస్పాన్స్, అంటే ఆ ప్రకృతికి మీరు సొంత రెస్పాన్స్ అనేది కలగట్లా. మీ బ్రెయిన్లో ఉన్న సైన్స్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్తుంది? అంటే మీరు బీచ్కి వెళ్ళినప్పుడు అంతా వాటరే కదా, ఇంట్లో కుండలో ఉన్నది వాటరే, ఈ బీచ్కి వచ్చినా ఎదురుగా ఉన్నది కూడా వాటరే. అంటే ఇది జ్ఞానమే కాదంట్లా. అన్నీ H2Oనే, ఇంట్లో ఉన్నది H2Oనే, ఇది H2Oనే. కానీ దానివల్ల నువ్వేమైంది, ఆ జ్ఞానం వల్ల నువ్వేం చేసావు? ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చి ఆ మూమెంట్ని మిస్ అయ్యావు. నువ్వు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో అది నిన్ను బందీగా పట్టేసింది. నువ్వు మాట్లాడట్లేదు. నువ్వు నేర్చుకున్న H2O అనేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది ఎదురుగా ఉన్న సముద్రానికి. నువ్వు రెస్పాండ్ అవ్వట్లా. నువ్వు రెస్పాండ్ అయితే ఎలా ఉంటుంది? అబ్బా ఎంత బాగుంది ఈ సముద్రం, ఎంత అందంగా ఉందో చూడండి. ఆ సూర్యకిరణాలు ఆ సముద్రం మీద పడుతున్నప్పుడు ఈ మనం చూసే ఏ వజ్ర వైడూర్యాలు చేసే మెరుపుల కంటే కూడా ఎంతో గొప్పగా మెరుస్తూ ఉంటుంది. అంత పొడుగున ఒక నెక్లెస్ లాగా మెరుస్తూ ఉంటాయి వాటర్. మళ్ళీ ఇంకొంచెం టైం గడిచిపోయినప్పుడు ఆరెంజ్ కలర్లో లైట్ పడుతున్నప్పుడు, సముద్రం నీలి రంగులో మారుతున్నప్పుడు, పర్పుల్ రంగులో మారుతున్నప్పుడు, రకరకాల రంగులు మారుస్తూ చీకటి వెళ్ళిపోయినప్పుడు, అక్కడి నుంచి మళ్ళీ చందమామ పైకి వచ్చినప్పుడు ఆ వెన్నెల్లో మెరుస్తున్న సముద్రం, మన గుండె చప్పుడు ఎలాగైతే ఎవరిని అడగకుండా కొట్టుకుంటుందో అలాగే ఈ సముద్రం కూడా లబ్డబ్ అంటూ ముందుకి వెనక్కి అలల్లో వస్తూ ఉన్నాయి. అవన్నీ గమనించి అవన్నీ నీకు నువ్వు కలిగే మనకి ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి రెస్పాన్సెస్ అన్నమాట. కానీ నువ్వు
స్కూల్కి వెళ్ళి H2O ఇంట్లో ఉన్న కుండలో నీరు, సముద్రంలో ఉన్న నీరు కూడా H2Oనే అని నేర్చుకొని అది బ్రెయిన్లో పెట్టుకొని సముద్రం దగ్గరికి రాగానే అంతా నీరే కదా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. అంటే నీకు జ్ఞానం వచ్చింది, పరమాత్మ అంటే ఏంటో జ్ఞానం వచ్చింది, వాటర్ అని తెలిసింది. అంత వాటర్ రూపంలో సముద్రంలో ఉన్న కుండలో ఉన్న అంత వాటర్ అనేవి తెలిసింది. కానీ తెలిసిన తర్వాత నువ్వేం చేసావు? సముద్రం దగ్గరికి వచ్చావు, చూసావు, పరమాత్మ అంతా పరమాత్మే కదా అని చెప్పి వెళ్ళిపోయావు. అంటే నీలో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే రెస్పాండ్ అవుతుందండి ఎదురుగా ఉన్న సముద్రానికి. నువ్వు రెస్పాండ్ అవ్వట్లా. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ బంధాన్ని కనుక పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు దాకా సరే అది H2Oనే, సరే పక్కన పెట్టు, చూడు ఆ సముద్రాన్ని చూడు, దాని అందాన్ని చూడు, ఎంత గొప్పగా ఉందో చూడు అని నువ్వు రెస్పాండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నిన్ను నువ్వు మర్చిపోతావు ఆటోమేటిక్గా. అంటే దైవం గురించి, దైవం ఫలానా ఆయన యొక్క తత్వం తెలియడం కాదు. తత్వం తెలియడం అనేది ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఎవరికైనా ఏదో ఒక శంకరాచార్య వారి అద్వైత సిద్ధాంతం గురించి నేర్చుకున్నా, ఎవరైనా చెప్తా విన్నా కూడా ఆయన తత్వం అంటే తెలిసిపోతుంది. ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్, కానీ ఆ ఇన్ఫర్మేషన్ కాదు కదా మనం. ఆ ఇన్ఫర్మేషనే బంధంగా మారకూడదు, ఆ ఇన్ఫర్మేషనే మన మాటలాగా ఉండకూడదు. అంటే మన బదులు మన ఇన్ఫర్మేషను రెస్పాండ్ అవ్వకూడదు, మనం రెస్పాండ్ అవ్వాలి. ఆ జ్ఞానం అనేటువంటి బంధం కూడా తెగినప్పుడు అంటే జ్ఞానం మొత్తం మర్చిపోమని కాదు. ఓకే, సముద్రంలో ఉన్నది కూడా వాటరే, ఇంట్లో ఉన్నది కూడా వాటరే, అంతా H2Oనే. కానీ చూడు సముద్రాన్ని, ఎంత అందంగా ఉంది, ఎంత మెగ్నిఫిషెంట్గా ఉంది, ఎంత భయంకరంగా కనిపిస్తుంది ఒక్కోసారి, ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఒకసారి, ఎంతో అందంగా కనిపిస్తుంది ఒక్కోసారి, అల్లకల్లోలంగా కనిపిస్తుంది ఒకసారి. ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఒక సంగీతంలో ఎత్తుపల్లాలు ఉన్నట్టుగా ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని విన్యాసాలు కనపడుతున్నాయి ఇక్కడ అని నువ్వు రెస్పాండ్ అయితే ఆ బంధం నుంచి విడిపోయావు. ఆ బంధాన్ని నువ్వు డిటాచ్మెంట్ చేసావు. ఉంది నీ దగ్గర ఇన్ఫర్మేషను, నీ గురించి తెలియాలి, జ్ఞానం ఉండారా, దైవం గురించి, పరమాత్మ తత్వం గురించి తెలియాలి. కానీ తెలిసిన తర్వాత దాన్ని డిటాచ్మెంట్ చేయాలి. అన్లెర్నింగ్ అంటారు దీన్నే. అన్లెర్నింగ్ అంటే నువ్వు ఇప్పుడు నేర్చుకున్న అది మాట్లాడకూడదు, నీ రెస్పాన్స్ స్టార్ట్ అవ్వాలి అక్కడి నుంచి. దీన్నే అన్లెర్నింగ్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. సో ముక్తికి అంటే నువ్వు ఆ పరమాత్మలోకి వెళ్ళడానికి, అంటే డిజాల్వ్ అవ్వడానికి అన్ని బంధాలు అడ్డమే. చివరికి అంటే నువ్వు పరమాత్మలో కలవడానికి చివరికి నువ్వు నేర్చుకున్న జ్ఞానం కూడా అడ్డమే, అది కూడా బంధమే. ఈ బంధాన్ని కూడా నువ్వు వదిలిపెట్టాలి అని శివసూత్రంలో జ్ఞానం బంధ అనేటువంటి ఒక చిన్న లైన్ ద్వారా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక థాట్ని మనలో ప్రవేశపెడతాం. మరి ఈ జ్ఞానం కూడా కాకుండా అసలు ఆ పరమాత్మలోకి ఐక్యం చేయడానికి మరి ఏంటి సాధనం అంటే, ఆ పరమాత్మలోకి ఐక్యం చేయడానికి ఏంటి సాధనం అంటే, పరమాత్మలోకి మన శివసూత్రాల ద్వారా నెక్స్ట్ ముందు తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, పరమాత్మలోకి డిజాల్వ్ అంటే ఐక్యం అవ్వడం, ఆయన తత్వంలోకి, అంటే ఒక నీటి బొట్టు సముద్రంలోకి ఎలాగైతే కలుస్తుందో ఆ తత్వంలోకి కలిసిపోవడానికి ఈ పంచేంద్రియాల ద్వారా అయితే సాధ్యం కాదు. పంచేంద్రియాల ద్వారా చేసేటువంటిది ఏదైనా కూడా అనుభవమే. అనుభవం అన్న ఈ పంచేంద్రియాల ద్వారా ఏది పొందినా కూడా అది పరమాత్మ తత్వం కాదు. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా
వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి పొందడమే ఎలాగా అనేటువంటిది ఈ శివసూత్రాల్లో ఈ ముందు రాబోతుంది అనమాట. ఆ తర్వాత రాబోయే విషయాల్లో కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనకు తెలిసిందంటే జ్ఞానం జ్ఞానం కూడా బంధమే. ఒక నాస్తికుడికి ఒక జ్ఞానిగా చలామణి అవుతూ వేదాలు పురాణాలు ఇటువంటి వాటిని నిత్యం పఠిస్తూ వాటినే చెప్తూ ఉండేవారికి ఇద్దరికి కూడా ఎటువంటి తేడా లేదు. వాళ్ళిద్దరు కూడా ఒకప్పుడు నేర్చుకున్న ఒక ఇన్ఫర్మేషన్నే చెప్తున్నారు తప్ప వాళ్ళు నేర్చుకున్న విషయమే మాట్లాడుతుంది తప్ప వాళ్ళు కాదు. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి బంధాన్ని కూడా వదిలేయాలి. ఆ జ్ఞానం అనేటువంటి బంధాన్ని కూడా విడిచి మన ప్రయాణం మొదలుపెట్టాలి అని శివసూత్రాల్లో ఈ 2వ శివసూత్రం ద్వారా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఉన్నటువంటి కళా శరీరం అనే శివసూత్రం గురించి రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది వాటి వీడియో. మీకు నచ్చినట్లయితే శ్యామని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.